ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ దినం దేవుని వాక్యమని వినుచున్న మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృప, దేవుని కనికరం గడిచిన దినమంతా మనలను భద్రపరిచి మనకు మరొక దినాన్ని అనుగ్రహించింది. గడిచిన దినమంతా కూడా ఆయన కృప, దేవుని దయ మనలను కాపాడి మనలను భద్రపరిచి ప్రభు తన కృపను ఎన్నడను మనకు దూరం చేయక అనుదినము అనుక్షణము మనలను కాపాడుతూ మరొక దినము కూడా తన కృపను, దేవుని యొక్క దయను మనం రుచి చూచి తెలుసుకున్నట్లు ఆయన ప్రేమతో మనకి దినాన్ని అనుగ్రహించారు. కాబట్టి ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలుగా ఆయనకు కృతజ్ఞులముగా మనం జీవించే భాగ్యం ప్రభు ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యముని ఈ దినం మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూచినప్పుడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును అని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, చదవబడినటువంటి ఆ లేఖన భాగమున మనం గమనించినప్పుడట, ఒక నీతిమంతుడు దేవుని దగ్గర నీతి కలిగి, యథార్థత కలిగి, నీతి మార్గములలో, సత్య మార్గములలో నడిచేటువంటి వ్యక్తికట అనేకమైనటువంటి ఆపదలు కలుగుతాయట. అపవాది శోధిస్తూ, అపవాది నీతి మార్గములో నీవు నడవకుండా ఉండాలని, దేవుని దృష్టికి యథార్థముగాను నీతి కలిగి నీవు నడవకుండా ఆ నీతి మార్గములో నుండి నీవు వైదొలిగిపోవుటకు అనేకమైనటువంటి శోధనలను, శ్రమలను, ఆపదలను అనేకమైనవి కలుగు చేస్తూ ఉంటాడట. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము. కానీ ప్రభు వాటన్నిటి నుండి మనల్ని విడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మన దేవుడు వాటన్నిటిలో నుండి కలుగునటువంటి ప్రతి ఆపద, ప్రతి శ్రమ, ప్రతి శోధనలో నుండి కూడా ఆయన మనల్ని విమోచించే దేవుడై ఉన్నాడు, మనల్ని విడిపించేటువంటి దేవుడై ఉన్నాడని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితాల్లో నీతి మార్గములలో మనం నడిచినప్పుడు, దేవుని యొక్క నిత్య జీవపు మార్గములో మనం నడుచుచూ ఉండినప్పుడు అనేకమైనటువంటి శ్రమలు కలిగిన, అనేకమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి ఆటంకములు మనకు ఎదురైనప్పటికీ, అనేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ దేవుడు మన పక్షముగా ఉండి, ఆయన మన ప్రక్కన నిలిచి ఉండి, ఆయన మనకు ముందుగా నడుస్తూ మనకు ఎదురయ్యేటువంటి ప్రతి అపాయకరమైనటువంటి ప్రతి శోధన పరిస్థితులన్నిటిలో నుండి ప్రభు మనల్ని విడిపించుకుంటూ, మనల్ని కాపాడుతూ ఆయన ఉంటూ ఉంటాడట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రతి శోధనలో నుండి, ప్రతి అపాయంలో నుండి, ప్రతి ఆపదలో నుండి ఆయన మనల్ని విడిపించుటకు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. మనలను కాపాడుటకు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. నేటి వరకు కాపాడినటువంటి దేవుడట ఇకను కాపాడుటకు, బలమును అనుగ్రహించుటకు, మనలను విమోచించుటకు ఆయన శక్తి కలిగినటువంటి దేవుడని, సామర్థ్యము కలిగినటువంటి దేవుడని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. కాబట్టి చివరి దినాల్లో అపవాది కలుగు చేసేటువంటి అనేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను చూచి అధైర్యపడక, నిరాశపడక, ఆయన మన పక్షముగా ఉన్నాడని, ఆయన మన ప్రక్కన నిలిచి ఉన్నాడని, సైన్యములకు అధిపతికు దేవుడు మన ముందుగా వెలుచున్నాడనే ధైర్యముతో మనం నడిచేవాళ్ళముగా మనం ఉండాలట. నీతి మార్గములో మనం నడిచినప్పుడట ప్రభు మనకి ఈ విధముగా సహాయపడుతూ ఉంటాడు. యథార్థమైన మనస్సుతో, నీతి కలిగిన మనస్సుతో ప్రభు యొక్క మార్గంలో మనం నడిచినప్పుడు ఆయన మన పక్షముగా ఉండి పోరాడతాడట. మనకు ముందుగా ఉండి నడుస్తూ ఉంటాడు. మన ప్రక్కనే ఉండి మన చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఎటువంటి శోధనకరమైన పరిస్థితులైనా, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులైనా, ఎటువంటి కష్ట నష్టము దుఃఖములోనైనాను, నిందల అవమానములనైనాను ఆయన మన పక్షముగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. కానీ మనం నీతి మార్గంలో నడవనప్పుడు
మనము దేవుని దగ్గర యథార్థముగా నడుచుకున్నప్పుడు, దేవుని సన్నిధానంలో ఆ నిత్య జీవపు మార్గంలో దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకున్నప్పుడు మనకు మనమే శోధనలను కొని తెచ్చుకుంటూ ఉంటాం. మనకు మనమే అజ్ఞానము చేత ఆపదల్లోనికి వెళ్ళిపోతూ ఉంటాం, అపాయంలోనికి వెళ్ళి చిక్కుకుంటూ ఉంటాం. మనకు మనమే వెళ్ళి అపవాది యొక్క వలలో మనము చిక్కుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా, యథార్థముగా నీతి కలిగి మనం దేవుని దగ్గర నడుచుకునేటప్పుడు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములుగా ఉండినప్పటికీ దేవుడు అతని పక్షముగా ఉండి అతన్ని కాపాడుతాడు, అతన్ని విడిపిస్తాడు. ఇంకా కింద వాక్యమును మనం చూసినప్పుడు అక్కడ లేఖన భాగం ఏమని సెలవిస్తున్నదనగా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటి నుండి యెహోవా నిన్ను విడిపించును, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునగాక. నీతి మార్గంలో నీవు నడిచినప్పుడట, దేవుని యొక్క నిత్య జీవపు మార్గంలో నీవు నడిచి నీతి కలిగి యథార్థత కలిగి దేవుని దగ్గర నీవు నడిచినప్పుడట, నీ ఎముకలలో ఒక్కటైనను విరిగిపోదట. ఆయన కాపాడేటువంటి దేవుడని మనము చూస్తున్నాం. వాటన్నింటిని కూడా ఆయన కాపాడును అనగా ఏ హాని నీకు కలగకుండా, ఏ శ్రమ, ఏ శోధన నీ దగ్గరికి కూడా రానివ్వకుండా, ఒకవేళ శోధన వచ్చిన, శ్రమ కలిగిన, ప్రభువు వాటన్నిటిలో మనకు జయం అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ఉదయకాలం దేవుని వాక్యమును వింటున్న మనకందరికీ కూడా దేవుడు నీతి కలిగినటువంటి మనసును మనకు అనుగ్రహించి, నీతిమంతులనుగా ప్రభు మనల్ని మార్చి నీతి మార్గములో, నిత్య జీవపు మార్గములో, యథార్థమైన మార్గంలో ప్రభు మనలందరినీ నడిపించి అట్టి మనస్సును, నీతి కలిగిన మనస్సును ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రం. పరిశుద్ధుడ, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటిలో నుండి నీవు వారిని విడిపిస్తావని, వాని ఎముకలలో ఒక్కటైనను విరిగిపోకుండా నీవు వారిని కాపాడుతావని లేఖన భాగంలో మేము చూస్తున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా నీతి మార్గములలో మేము నడుచుకున్నట్టుకు మా కృప చూపండి. నీతి కలిగిన మనస్సును మాకు అనుగ్రహించండి. ప్రతి మార్గములో, ప్రతి శోధనలో, ప్రతి శ్రమలో, ప్రతి ఆపదలలో, ప్రతి అపాయములలో మీరే మా పక్షముగా ఉండి మాకు జయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీతి కలిగి నడుచుకునటం, యథార్థము కలిగి నడుచుకునటం మాకు నేర్పించండి. ఈ దినమంతా నీ కృపాక్షేమములను మాకు తోడుగా ఉంచండి. వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ స్థలం మేము ఏ పని చేసినా, ఏ స్థలమునకు వెళ్ళినా, ఏ ప్రాంతమునకు వెళ్ళినా నీతి మార్గములలో నడుచుకుంటూ నీ కృపాక్షేమములను మేము కలిగి నిత్య జీవమునకు మేము సిద్ధపడినట్లుగా మాకు సహాయం, కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.